Hello everybody, welcome back to our Suman Guru General Studies YouTube channel. Dear followers, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ నుంచి ఒక 20 బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇవి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే జనరల్ స్టడీస్ కోసం అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా అందులో జనరల్ స్టడీస్ ఉంటే ఇండియన్ పాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇండియన్ పాలిటీ అన్నప్పుడు మరి ఈ బిట్స్ అనేవి మీ ప్రిపరేషన్కి ఎంతగానో యూజ్ అవుతాయి. ఈ వీడియోతో ఇండియన్ పాలిటీ కూడా మనం ప్రారంభిస్తున్నాం. ఇకపోతే బిట్ నెంబర్ 1 మొదటి బిట్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే రాజ్య నిర్వహణకు ఆధారమైన ప్రాథమిక నియమావళి అని దేన్ని పరిగణిస్తారు? ఆప్షన్ 1 చట్టపరమైన పత్రం, ఆప్షన్ 2 ముసాయిదా, ఆప్షన్ 3 రాజ్యాంగం, ఆప్షన్ 4 సమాఖ్య. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 రాజ్యాంగం సరైనటువంటి జవాబు. రాజ్య నిర్వహణకు ఆధారమైన ప్రాథమిక నియమావళి అని రాజ్యాంగంని పరిగణిస్తారు. ఇక రెండవ బిట్ని మనం పరిశీలన చేస్తున్నాం. భారత రాజ్యాంగం ఒకవైపు సమాఖ్యగాను మరొక వైపు ముఖ్యంగా 356వ ఆర్టికల్ ప్రకారం చర్య తీసుకునేటప్పుడు ఏకకేంద్ర వ్యవస్థగాను ఉభయచర విమానం వంటిది అని పేర్కొన్నది క్రింది వారిలో ఎవరు? ప్రశ్న మరోసారి. భారత రాజ్యాంగం ఒకవైపు సమాఖ్యగాను మరొక వైపు ముఖ్యంగా 356వ ఆర్టికల్ ప్రకారం చర్య తీసుకునేటప్పుడు ఏకకేంద్ర వ్యవస్థగాను ఉభయచర విమానం వంటిది అని పేర్కొన్నది క్రింది వారిలో ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలాం ఆజాద్, సుప్రీంకోర్టు. అబుల్ కలాం ఆజాద్ మరియు సుప్రీంకోర్టు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సుప్రీంకోర్టు సరైనటువంటి జవాబు. భారత సుప్రీంకోర్టు సరైనటువంటి జవాబు. మూడవ బిట్టు 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఈ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టాన్ని దాసోహానికి నూతన అధ్యాయం అని అభివర్ణించిన వారు క్రింది వారిలో ఎవరు? 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం అనేది దాసోహానికి నూతన అధ్యాయం అని అభివర్ణించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు చూడండి. ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 కేఎం మున్షి, ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. వీటిలో సరైన ఆప్షన్ ఏమై ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ సరైనటువంటి జవాబు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని 1935 నాటి భారత ప్రభుత్వ చట్టాన్ని దాసోహానికి నూతన అధ్యాయంగా అభివర్ణించిన వారు జవహర్లాల్ నెహ్రూ. నాలుగవ బిట్టు భారతదేశాన్ని స్వయంపాలిత ప్రాంతాల సమాఖ్యగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? భారతదేశాన్ని స్వయంపాలిత ప్రాంతాల సమాఖ్యగా ఏర్పాటు చేయాలి అని సిఫార్సు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 సైమన్ కమిషన్ సరైనటువంటి జవాబు. 5వ బిట్టు
భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొదటిసారిగా సూచించిన వారు ఎవరు? భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలి అని చెప్పి మొదటిసారిగా సూచించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 ఎంఎన్ రాయ్ సరైనటువంటి జవాబు. ఆరవ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అధికారం కలవారు క్రింది వారిలో ఎవరు? రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? క్రింద 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరైనటువంటి జవాబు. ఏడో బిట్టు భారత ప్రభుత్వ చట్టం 1935ను కొత్త బ్యాండేజీ చార్టర్గా అభివర్ణించిన వారు ఎవరు? భారత ప్రభుత్వ చట్టం 1935ను కొత్త బ్యాండేజీ చార్టర్గా అభివర్ణించిన వారు ఎవరు? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి, వాటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ సరైనటువంటి జవాబు. ఎనిమిదో బిట్టు భారత రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య. మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు ఒక రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పాటు చేశారు. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది? ఆప్షన్ 1 311, ఆప్షన్ 2 322, ఆప్షన్ 3 352, ఆప్షన్ 4 389. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 389 మంది సరైనటువంటి జవాబు. 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9 రాజ్యాంగ నిర్మాణ సభలో బ్రిటిష్ ఇండియాకి కేటాయించిన సీట్లు. రాజ్యాంగ నిర్మాణ సభలో బ్రిటిష్ ఇండియాకి కేటాయించిన సీట్ల సంఖ్య. ఆప్షన్ 1 211, ఆప్షన్ 2 222, ఆప్షన్ 3 296, ఆప్షన్ 4 276. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 296 సరైనటువంటి జవాబు. రాజ్యాంగ నిర్మాణ సభలో బ్రిటిష్ ఇండియాకి కేటాయించిన సీట్లు 296. అంటే 389 సీట్లలో 296 సీట్లు బ్రిటిష్ ఇండియాకి కేటాయించడం జరిగింది. మరి ఈ 389 రాజ్యాంగ నిర్మాణ సభ సీట్లలో రాజ్యాంగ నిర్మాణ సభలో స్వదేశీ సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పి అంటారు అనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ లేదా స్వదేశీ సంస్థానాలకు కేటాయించిన సీట్ల సంఖ్య గుర్తించండి. రాజ్యాంగ నిర్మాణ సభలో స్వదేశీ సంస్థానాల కోసం లేదా ప్రిన్స్లీ స్టేట్కు కేటాయించిన సీట్ల సంఖ్య గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 93 సరైనటువంటి జవాబు. 11వ బిట్టు భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారి సమావేశమైన తేదీని గుర్తించండి. భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొట్టమొదటిసారి సమావేశమైన తేదీని గుర్తించండి. క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి, సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు
ఆప్షన్ 2 1946 డిసెంబరు 9 సరైన జవాబు. 12వ బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశానికి 211 మంది హాజరయ్యారు. ఈ మొదటి సమావేశాన్ని ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అని చెప్పి ముస్లిం లీగ్ బహిష్కరించింది. డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి, పైనున్న 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఇవి ప్రతిరోజు కూడా సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా ఈ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకోవడం కోసం, రివిజన్ చేసుకోవడం కోసం ఈ బిట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. వీడి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే అందులో జాయిన్ అవ్వాలంటే నామమాత్రంగా చాలా చిన్న అమౌంట్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ అమౌంట్ ఫోన్పే చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వదలసిన వాళ్ళు చాలా చిన్న మొత్తంలో అమౌంట్ పే చేసి, ఇక్కడ ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది ప్రతిరోజు కూడా ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే 13వ బిట్ని చూద్దాం. వాట్సాప్ గ్రూపు దాని యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. అయితే ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో ఇలా కంటెంట్ అనేది నడుస్తుంది. క్రింది వాటిని జతపరచండి. చూడండి, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ 4 అంశాలు ఇచ్చాము. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు సంబంధించిన 4 అంశాలు ఇక్కడ ఇచ్చాము. వీటిని ఒకదానితో ఒకదానికి జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. రాజ్యాంగ సభ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ సభ యొక్క మొదటి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి రాజ్యాంగ సభ యొక్క మొదటి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి రాజ్యాంగ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ సభ యొక్క సలహాదారు సర్ బిఎన్ రావ్. రాజ్యాంగ సభ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనది అవుతుంది. పద్నాలుగు బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైన తేదీని గుర్తించండి. డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ, భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ ఏర్పాటైన తేదీని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 1947 ఆగస్టు 29 సరైనటువంటి జవాబు. పదిహేనవ బిట్టు రాజ్యాంగ ముసాయిదా కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య. భారత రాజ్యం యొక్క ముసాయిదా కమిటీ, ఈ ముసాయిదా కమిటీనే డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటారు. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య. జవాబు ఆప్షన్ 2 7 సరైనటువంటి జవాబు. 16వ బిట్టు
రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యుడు కానివారు ఎవరో గుర్తించండి. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యుడు కానివారు ఎవరో గుర్తించండి. అంటే 7 సభ్యుల్లో ఈ భారత రాజ్యాంగం యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ కానివారు ఎవరో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. మిగిలిన వాళ్ళందరూ కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్సే. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి వీరు డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులే. 17 బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. రాజ్యాంగ ముసాయిదా మొదటి కాపీని 1948 ఫిబ్రవరిలో ప్రచురించారు. రాజ్యాంగం రెండవ ముసాయిదాను 1948 అక్టోబర్లో ప్రచురించారు. రాజ్యం యొక్క చివరి ముసాయిదాని చూడండి, మొదటి కాపీ 1948 ఫిబ్రవరి, రెండవ కాపీ అదే సంవత్సరము అక్టోబర్ నెల, మూడవ కాపీ అదే సంవత్సరము నవంబర్ 4న రాజ్యాంగ నిర్మాణ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 3 కూడా 1948 సంవత్సరంలోనే జరిగాయి. చూడండి, 1948 ఫిబ్రవరి మొదటి కాపీ, రెండవ కాపీ 1948 అక్టోబరు, మూడవ కాపీ 1948 నవంబరు 4. పైవన్నీ సరైనవే. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీని గుర్తించండి. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 1949 నవంబరు 26. 1949 నవంబరు 26. భారత రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 19 బిట్ చూడండి. భారత రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు రాజ్యాంగంలోని షెడ్యూళ్ల సంఖ్య. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇక ఈ వీడియోకి చివరి బిట్టు, భారత రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సంఖ్య. జవాబు ఆప్షన్ 4 395 సరైనటువంటి జవాబు. ఇక్కడతో 20 బిట్లు పూర్తయ్యాయి. ఇవిగో ఈ 20 బిట్ల యొక్క జవాబులు ఇక్కడ నేను ఇచ్చాను, చూడొచ్చు. ఇక్కడతో ఇండియన్ పాలిటీ మొదటి 20 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత మరో అంశంతో మళ్ళీ మీ ముందుకి మరో వీడియోలో వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.